చాలా మంది అనుకుంటారు మేడం, అందరికీ ఫిట్నెస్ ఉండాలి, ఫిట్నెస్ ఉంటే మనం లుకింగ్ చాలా బాగా కనిపిస్తాము అని. సో దీన్ని ఎంతవరకు, ఒకవేళ ఈ ఫిట్నెస్ని మనం మెయింటైన్ చేయాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, లైక్ ఫుడ్ విషయంలో కానీ? సో ఫిట్నెస్ అనేది వీ షుడ్ నెవర్ ఫర్గెట్ దట్ ఫిట్నెస్ అనేది ఒక చిన్న విషయం కాదు. అది ఫిట్నెస్ అనేది ఓవరాల్గా మన లైఫ్లో మనం ఏం చేస్తున్నాము. సో మీ స్టాఫ్ ఎవరైతున్నారో వాళ్ళు పైకి కిందికి వెళ్తూ ఉంటారు కదా, ఒక రోజులో 10 సార్లు తిరగాలంటే మన కన్వీనియన్స్ చాలా ఎక్కువైపోయింది లైఫ్లో ఈ రోజుల్లో. సౌకర్యం చాలా ఈజీ అయిపోయింది మనకు అన్నిటికీ. ఫుడ్లో లిఫ్ట్లు ఉండడంతో, ఎస్కలేటర్స్ ఉండడంతో, మళ్ళీ మనకి యాక్చువల్లీ మనకి ఏంటంటే ఇవాళ ముందైతే కిరాణా షాప్కి వెళ్ళాలి, లేకపోతే మార్కెట్కి వెళ్ళాలి, ఈ పనులైనా ఉండేవి. శారీరక శ్రమ ఉండేది అంటున్నా. ఫిజికల్, మెంటల్ ప్లానింగ్, శారీరక శ్రమ ఇవి ఉండేవి. ఇప్పుడు ఏంటంటే మనకి సపోజ్ వి నీడ్ సంథింగ్ ఆన్లైన్, ఫోన్ తీస్తే ఒక 10 యాప్స్ ఉన్నాయి మనకి హోమ్ డెలివరీస్కి, రైట్? సో దాంట్లో మనకి ఏమైపోతుందంటే ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో మనము ఏం చేస్తామంటే కొన్ని విషయాలు మనం మర్చిపోతాం. డయట్ అనేది ఫాలో అవ్వాలంటే ఫిజికల్ ఫిట్నెస్కి దానికి మనం ప్లాన్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఒక టైప్ ఆఫ్ డయట్ ఫాలో చేస్తున్నాం, కీటో డయట్ అని వినే ఉంటారు కదా. కీటో డయట్ గురించి, లేకపోతే ఏ టైప్ ఆఫ్ డయట్, హై ప్రోటీన్ డయట్, లో కార్బ్ డయట్స్ చాలా ఉన్నాయి. సో అవి ఫాలో చేయాలంటే కూడా మనకు ప్లానింగ్ ఉండాలి. ఈరోజు పొద్దున్న లేచి నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం తింటాను అని ఆలోచిస్తే అవ్వదు. ప్రీవియస్ డే ఆలోచించుకొని లేకపోతే లంచ్కి ప్రిపేర్ చేసి పెట్టుకుంటేనే మనకు అవుతుంది. ఎస్పెషలీ బికాస్ 90% ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ స్టూడెంట్స్. ఓకే, ఒక ప్రణాళిక ఇంపార్టెంట్ అని చెప్తున్నారు మా అమ్మ. సో ఇలా అనమాట. సో మనం ప్లాన్ చేసుకోకపోతే ఏ విషయంలో మనకు సక్సెస్ రాదు. సో డయట్ అనేది మనం చాలా సింపుల్గా, ఓకే ఈ రోజుల్లో ఇన్స్టెంట్ ఉప్మా, ఇన్స్టెంట్ పోహా, ఇన్స్టెంట్ నూడిల్స్ అన్నీ ఇన్స్టెంట్గా దొరుకుతున్నాయి మనకి. సాలెడ్స్ కూడా యాక్చువల్లీ ఆన్లైన్ దొరుకుతున్నాయి. యూనో సమ్ ఆఫ్ దీస్ యాప్స్, ఫుడ్ యాప్స్లో డైరెక్ట్గా రెస్టారెంట్స్ నుంచి ఆర్డర్ చేయొచ్చు. లేకపోతే మనకి అట్లీస్ట్ కట్ వెజిటబుల్స్ అలాంటివి గెటింగ్ ఇట్ ఆన్లైన్ షాప్స్. సో అప్పుడు ఏమైపోతుందంటే మనకి ఆ ఫోకస్ అనేది పోతుంది. కట్ వెజిటబుల్స్ తెచ్చుకొని ఆల్రెడీ ప్రిపేర్ చేసినవి సగం చేసాం, ఈరోజు ఇలా చేసామా, నెక్స్ట్ డే ఆర్డర్ చేసుకుందాం, ఫుల్ ప్రిపేర్డ్ చేసుకుందాం అన్నట్టు ఉంటుంది. అదొకటి మన డయట్ గురించి పట్టించుకోవాలి. సెకండ్ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్కి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. దానికి మన బాడీ టైప్ని చూసి, మనకున్న టైంని బట్టి, మనకున్న స్లీప్ సైకిల్ని బట్టి మనం ఎక్సర్సైజ్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఏరోబిక్స్ ఇష్టం అని నేను న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకున్నాను, నేను ఒక 10 kgs తగ్గించాలి. సో ఏరోబిక్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తాను. ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేస్తే మీకు క్యాలరీస్ తొందరగా బర్న్ అవుతాయి. కరెక్టే, ఒక సెషన్లో పీపుల్ బర్న్ ఫ్రమ్ ఎనీవేర్ బిట్వీన్ 300 to 400 క్యాలరీస్. అది ఈజీగా అయిపోతుంది. కానీ దాన్ని సస్టైన్ చేయగలమా? ఆ న్యూ ఇయర్ జోష్లో మనం ఏం చేస్తామంటే ఒక ఏరోబిక్స్ ప్రోగ్రామ్ జాయిన్ అయిపోయి అది ఒక 10 days చేసి దాని తర్వాత టైర్డ్నెస్ వల్ల చేయలేక, దాని తర్వాత ఒకరోజు వదిలేసినందువల్ల మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఫ్యూ డేస్ వదిలేసుకుంటాం. అందరి బాడీకి అది సూటబుల్ అమ్మా? అందరి బాడీకి అది సూటబుల్ కాదు. కొంతమందికి దే నీడ్ సింపుల్ ఎక్సర్సైజెస్ లైక్ యోగా టు స్టార్ట్ విత్. సమ్ పీపుల్ నీడ్ హెవీ ఎక్సర్సైజెస్ లైక్ పవర్ ఎక్సర్సైజెస్, వెయిట్స్ చేయడము. సో బాడీ టైప్ని బట్టి ఎక్సర్సైజ్ చూస్ చేసుకోవడము ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. ఇప్పుడు ఆల్రెడీ యాప్స్ ఉన్నాయి ఆన్లైన్లో మీరు చూసుకోవడానికి. మీ BMI చూసుకోవచ్చు, మీకు అవసరం ఉన్న క్యాలరీ కౌంట్ పర్ మీల్ చూసుకోవచ్చు, ప్లస్ మీ బాడీ టైప్కి ఎలాంటి ఎక్సర్సైజ్ సూటబుల్ అనేది చూసుకోవచ్చు. ప్లస్ ఒక సపోజ్ యూ ప్లాన్, నేను ఐ వాంట్ టు లూజ్ 10 kgs అని మీరు పెడితే యాప్లో అది చెప్తుంది మీకు, ఇట్ విల్ టేక్ యూ 3 months టైం, ఇట్ విల్ టేక్ యూ 6 months టైం. మీ బాడీ టైప్ని బట్టి, మీరు పెట్టే టైంని బట్టి అది సజెస్ట్ చేస్తుంది. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మన యువతకి ఈరోజు నేను తిండి మానేస్తే నాకు రేపు వెయిట్ తగ్గిపోతుందా అని అడుగుతారు. ఆర్ నేను ఈరోజు నేను వెయిట్ చేస్తాను. చాలా మంది తినకుండా కూడా ఉంటారు మేడం, లైక్ ఫాస్టింగ్ అలా. ఫాస్ట్ చేస్తే మంచిది కాదు. బికాస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ది ఎనర్జీ, ఏం వర్క్ ఎలా చేస్తాం మనం? మెంటల్ వర్క్కి కూడా ఫుడే కదా, ఫిజికల్ వర్క్ కూడా ఫుడ్ కావాలి. సో మనకి మామూలుగా ఈ రోజుల్లో ఎక్కువ డెస్క్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి మెంటల్ వర్క్ ఎక్కువ ఉంది. సో బ్రెయిన్ బర్న్అవుట్ ఎక్కువ ఉంటుంది మనకి. ఎనర్జీ బ్రెయిన్ వల్లనే కదా ఆబ్వియస్లీ. ఎస్ మ్యామ్, మనం తీసుకున్న ఫుడ్ వల్లే మనకి కన్జ్యూమ్ అవుతుంది.
సో అందువల్ల ఏమవుతుందంటే డయట్ సరిగా లేకపోతే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సడన్ ఫెయింటింగ్, సడన్గా కళ్ళు తిరగడము, ఫోకస్ చేయలేకపోవడము, అన్నీ డబుల్గా కనిపించడము, లేకపోతే కనిపించే బ్లర్ అయిపోవడము, లేకపోతే బ్రెయిన్ ఫాగ్ అంటారు. సో ఆలోచన ఏదో ఒకటి ఆలోచిస్తూ ఇలా ఉండిపోవడం అనమాట. ఏం ఆలోచిస్తున్నాను నేను, నాకేం తెలియట్లేదే అన్న టైప్లో. ఇవన్నీ కూడా ఫిట్నెసే. దీనికి మనకి క్లియర్గా డయట్ ఒకటి కంట్రోల్ చేసుకోవాలి. సెకండ్లీ మనకి ఫిజికల్ ఫిట్నెస్కి ఎక్సర్సైజెస్ చేయాలి. థర్డ్లీ మెంటల్ ఇమోషనల్ స్టేట్స్ని మనం చూసుకోవాలి. ఓకే, మీరు చెప్పినట్లు మేడం కొంతమంది ప్రతి చిన్న విషయానికి కూడా గాబరా పడిపోతుంటారు, అంటే మెదడుకి ఎక్కువగా స్ట్రెస్ ఇస్తుంటారు. సో దీనిని కూడా ఒక రెజల్యూషన్గా పెట్టుకోవచ్చా, ఇలా నేను ఇక నుంచి చేయకూడదు అని యువత లైక్ ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా సరే దీన్ని కూడా ఒక రెజల్యూషన్గా పెట్టుకోవచ్చా? పెట్టుకోవాలి యాక్చువల్లీ. ఎందుకంటే మన పర్సనాలిటీలో మనం ఏం చేంజ్ చేసుకుంటే మనకు బాగుంటుంది, ముందు ఆలోచన ఉంటే మనం ఏం, ఒకవేళ సపోజ్ నాకు యాంగర్ చాలా తొందరగా వచ్చేస్తుంది, ఓకే, అదొక ఇమోషనల్ స్టేట్. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను అనుకోండి ఆఫీస్లో, సడన్గా నాకు యాంగర్ బర్స్ట్ వస్తున్నాయని నేను చూపించుకోలేను. ఓకే, నేను ఇప్పుడు నా కొలీగ్స్ ఉన్నారు, మా కొలీగ్స్ పైన అరవలేను కదా. ఎస్ మ్యామ్. ఇంట్లో అరవచ్చు, భరిస్తారు వాళ్ళు. బయటికి వెళ్ళి అరిస్తే ఇంటికి పంపించేస్తారు. మీరు జాబ్ సరిగా చేయట్లేదు, మీరు మాకు అనవసరం అనుకుంటూ ఇంటికి పంపించేస్తారు. సో వీ షుడ్ నాట్, యాంగర్ ఇష్యూస్ అనేది కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఒకటది. రెండోది ఏంటంటే స్ట్రెస్ వల్ల, బర్న్అవుట్ వల్ల ఇవాళ యూత్కి ఏమైపోతుందంటే వాళ్ళు చాలా మటుకు కెఫీన్, కాఫీ చాలా ఎక్కువ తాగడము, ఓకే, లేకపోతే స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అన్ని లిమిట్లో చేస్తే బాగుంటాయి. స్మోకింగ్ చేయకూడదు, డ్రింకింగ్ చేయకూడదు అని కాదు. ఓకే ఫైన్, అవి దే సపోజ్ టు బి హార్మ్ఫుల్ టు హెల్త్, కానీ ఇఫ్ యూ డూ ఇట్ విత్ ఇన్ అ లిమిట్. ఓకే, ఇన్ కేస్ అవి ఎక్కువగా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ తగ్గడం కంటే పెరుగుతుంది స్ట్రెస్, ప్లస్ అడిక్షన్ తయారవుతుంది అది. సో వీ హ్యావ్ టు బీ ఇన్ కంట్రోల్ ఫర్ ఎవ్రీథింగ్. సో స్ట్రెస్ అన్నది ఎలా మనం ఎలా రియాక్ట్ అవుతాం అన్నది మనకు తెలియదు. ఒకళ్ళకి ఏడుపు వచ్చేస్తుంది, ఎమోషనల్గా అయిపోయి, ఎమోషనల్ అంటే యూ కెన్ బి యాంగ్రీ ఆల్సో, రైట్? సో యా, సో బీయింగ్ ఎమోషనల్ క్యాన్ బి ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాంగర్, ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టియర్స్, క్రైయింగ్, ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అమ్మా నేను ఇప్పుడు ఏం చేయలేను, ఫ్రీజ్ అయిపోవడం అన్నమాట. సో ఇవి కూడా జరుగుతాయి. సో అందుకని మనము మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ని ఖచ్చితంగా దాని మీద ఫోకస్ పెట్టుకొని రోజుకి ఒకసారి మెడిటేషన్ వీలవుతే చేయడము, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయడము, లేకపోతే మీకు ఏ ఫామ్ నచ్చితే అది చేయడం. ప్లస్ ఇప్పుడు యూత్కి ప్రాబ్లం ఏమి వస్తుందంటే, ఇంతకుముందు ఇంట్లో వాళ్ళు జాయింట్ ఫ్యామిలీస్ ఉండగా, లేకపోతే పేరెంట్స్తో మాట్లాడుతూ ఏదో ఒక రకంగా ఫ్రెండ్స్తో మాట్లాడొచ్చు. ఇప్పుడు పేరెంట్స్ కూడా బిజీగా ఉన్నారు. ఎస్ మ్యామ్. దే ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, రైట్? ఆర్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ taking care of the home, they're very busy taking care of course, yes ma'am, right? Or the youth, and they don't have time to talk. ఇప్పుడు టైం లేదు అంటే వాళ్ళకి ఫ్రెండ్స్తో మాట్లాడతారు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలాంటి అడ్వైస్ ఇస్తారో మనకి తెలియదు. ఈవెన్ గుడ్ ఆర్ బ్యాడ్, ఎవరు ఇచ్చిన అడ్వైస్ మనకి ఎస్ మ్యామ్, గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మనం ఆలోచించుకోవాలి. అది మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత. అది ఎలా ఉంటుంది అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సో పేరెంట్స్ ఎక్కువగా టైం పిల్లలతో స్పెండ్ చేయలేకపోతున్నారు కాబట్టి దీన్ని కూడా పేరెంట్స్ ఒక రెజల్యూషన్గా పెట్టుకోవచ్చు అంటారా ఈ నూతన సంవత్సరంలో? అది యాక్చువల్లీ నా ఉద్దేశంలో అది మన రెస్పాన్సిబిలిటీ, నాట్ రెజల్యూషన్. మేడం చెప్తున్నారు ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఎస్, అబ్సల్యూట్లీ. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అన్నది అది ఈ సంవత్సరం చేస్తాను, నెక్స్ట్ ఇయర్ నేను చెయ్యను, దాని తర్వాత నేను చేస్తాను మళ్ళీ చేయను అన్న విషయం కాదు. ఆర్ అది ఇప్పటికిప్పుడు నేను ఫిట్నెస్ లాగా నేను ఇమ్మీడియట్గా చేస్తాను, నాకు హెల్త్ బాగాలేదు, నేను హెల్త్ మీద ఫోకస్ చేయాలన్నది అది అలా చేయగలుగుతాం. కానీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రిలేషన్షిప్స్ అనేది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. వెదర్ ఇట్ ఈస్ విత్ అ స్పౌస్, పేరెంట్స్, చిల్డ్రన్, ఫ్రెండ్స్, సొసైటీలో మనకు ఉన్న రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో మామూలుగా రిలేటివ్స్తో కానీ, కమ్యూనిటీస్తో కానీ. వాళ్ళ రేపు ఆన్లైన్ కమ్యూనిటీస్, సోషల్ కమ్యూనిటీస్ లేవు కాబట్టి, సో వాళ్ళతో మన రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం మన బాధ్యత. మ్యామ్, ఇలా ఒకరొకరు గ్యాదర్ అయ్యి మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని మాట్లాడడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవచ్చా? డెఫినెట్గా.
అది మాట్లాడడంతో ఏమవుతుందంటే ఒకళ్ళు వెయిట్ చేసుకుంటారు, వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, దాని గురించి మనం ఏం చేయొచ్చు అన్నది ఒక వాళ్ళకు అవగాహన కలుగుతుంది మాట్లాడుతుంటే వేరే వాళ్ళతో. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ విని, ఓ నేను ఇలా చేశాను, నాకు ఇది వర్క్ అవ్వలేదు, నాకు ఇది వర్క్ అయింది, అలా వింటుంటే మనకు కూడా ఓహో మనం ఇలా చేస్తే మన సిచ్యువేషన్కి ఇది వర్క్ అవుతుందా లేదా అన్నది ఒక ఐడియా వస్తుంది. ఓకే. సో అది డెఫినెట్గా అది హెల్ప్ చేస్తుంది. ఒకవేళ ప్రొఫెషనల్ ఏవి చెప్పుకోలేరు అన్న పొజిషన్లో ఉంటే, సపోజ్ చాలా ప్రైవేట్ విషయం నేను ఎవరికి చెప్పుకోలేను, ఫ్యామిలీలో ఎవరికి చెప్పుకోలేను, ఫ్రెండ్స్తో చెప్పుకోలేను, లేకపోతే నాకు చాలా అసహ్యం వేస్తుంది చెప్పుకోవాలంటే, నేను వాళ్ళతో చెప్పలేను అని అంటే ప్రొఫెషనల్ హెల్ప్ అక్కడ మా లాంటి వాళ్ళు ఉంటారు. ఓకే. యూ కెన్ సీక్ హెల్ప్ ఫ్రమ్ అస్ అనమాట. మాతో మాట్లాడితే ఏముంటుంది, హై లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. ప్లస్ మీకు మీ ఇష్యూ ఏంటి, ఆ దానికి ఒక ఇష్యూకి right solution తగ్గట్టు దొరుకుతుంది. సొల్యూషన్ ఏంటి, ఇవి మనము చూసుకుంటాం అనమాట. అవి డిస్కస్ చేసి దానికి ప్లాన్ చేసి దానికి స్టెప్స్ ఇచ్చి ఎలా చేయగలరు, ఎలా టార్గెట్ని అచీవ్ చేయగలరు అనేది చూస్తాం.